ఇది లాస్ట్ ఒక 40-45 డేస్ నుంచి ఇట్లానే ఉంది, వర్షం పడుతూనే ఉంది, వస్తూనే ఉంది. ఈ హైదరాబాద్ వస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు, కానీ ఇక్కడ కూడా దీనికి సొల్యూషన్ అనేది లేదు. ఈ ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని కానీ అధికారులను కానీ అనే ఉద్దేశం ఏం లేదు. కానీ ఇట్లాంటి అన్హైజీనిక్ కండిషన్స్లో ఎవరికన్నా ఏదన్నా రోగాలు వచ్చినా కానీ, ఎవరికన్నా ఏదన్నా అయినా కానీ ఎవరు బాధ్యత వహిస్తారు? రేపటికి ఎవరికన్నా ఈ బస్సులో ఎవరికి ఏమైనా కానీ అందరిపైన కేసెస్ ఫైల్ అవుతాయి. జడ్జి దగ్గర నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ దాకా ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఈ పరిస్థితి గురించి ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్కి, ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు విశేషాలు. ఇది ఎట్లుంది పరిస్థితి ఇక్కడ నుంచి ఆ కార్నర్ దాకా చూస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడు 22 నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. 22 నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. నవరాత్రులకి చాలా మంది చెప్పులు కూడా ధరించారు, కాళ్ళకి పాదరక్షలు కూడా ఉండవు. ఈ నీళ్ళలో నడుచుకుంటే గుళ్ళకి వెళ్ళాలన్నా? చూడండి, ఆలోచించండి. మీరు కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులు అజిజ్బాగ్ ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు? అధికారులా, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులా, లేకపోతే ఎవరు అనేది మీరు నిర్ణయించుకొని దీనికి ఖచ్చితంగా ఏంది అనేది శాశ్వతంగా కాకపోయినా కానీ టెంపరవరీ నవరాత్రులకైనా కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయగలిగితే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ కలర్ చూడండి, వాటర్ కలర్ చూడండి, ఏ కలర్ ఉందో ఇది. ఇప్పుడు పిల్లలకి డెంగ్యూలు, జ్వరాలు ఏమన్నా వస్తే ఎవరు బాధ్యత? ఇది కరెక్టేనా? ఇది ఆ కార్నర్ దాకా ఇక్కడ స్టార్ట్ అయితే మంగళవారం దాకా ఇవే నీళ్ళు అందరికీ తెలుసు, కానీ చేయడానికి బాధ. నేను అదే చేస్తున్నా, సొల్యూషన్ ఇవ్వండి తొందరగా. రైట్, థ్యాంక్ యూ.